పాకిస్తాన్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సెస్లో చాలా చోట్ల ఇండ్లు కూలిపోయాయి. ఈ ఘటనల్లో కనీసం 11 మంది చనిపోయారు. కొన్ని ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల భారీ నష్టం జరిగింది. రెస్క్యూ వర్కర్లకు వాలంటీర్లు సహకరిస్తున్నారు. ఇక భారీ వర్షాలతో పంజాబ్ ప్రావిన్స్ను వరదలు ముంచెత్తాయి. సింధు, చినాబ్, రావి, సట్లెజ్, జీలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత జిల్లాల నుంచి 20,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్సెస్లో వానలు దంచి కొడుతున్నాయి. వరదలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బలమైనటువంటి గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు అక్కడ కురుస్తుండటంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో చాలా చోట్ల ఇల్లు కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారుగా 11 మంది చనిపోయారు. వీరిలో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరో 47 మంది గాయపడ్డారు. వాళ్ళను ఆసుపత్రులకు తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఖైబర్ పఖ్తూన్ఖ్వా సీఎం అలీ అమీన్ ఆదేశించారు. ప్రావిన్స్లోని పెషావార్, మార్ధాన్, వజీరిస్తాన్ తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 30 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. సో గతేడాదితో పోలిస్తే వర్షాకాలం 50% నుంచి 60% అధికంగా ఉన్నట్లుగా నేషనల్ డిజాస్టర్ ఏజెన్సీ తెలిపింది. తాజాగా పాకిస్తాన్లో రుతుపవన వర్షాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. జూన్ 26 నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం 788 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విపత్తులో మరణించిన వారిలో 200 మంది చిన్నారులు, 117 మంది మహిళలు ఉన్నట్లుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసినటువంటి గణాంకాలు వెల్లడించాయి. ఇక NDMA ప్రకారం ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 469 మంది మరణించారు. పంజాబ్లో 165 మంది, సింధ్లో 51, బలూచిస్తాన్లో 24, పాక్ ఆక్రమిత గిల్గిత్ బల్తిస్తాన్లో 45, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 23. అలాగే గాయపడినటువంటి వారిలోనూ పంజాబ్ ప్రావిన్స్లో అత్యధికంగా 584 మంది ఉండగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 285 మంది ఉన్నారు. మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వరదలపై దాయాదిని న్యూఢిల్లీ అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు కొన్ని జాతీయ మీడియాలలో కథనాలు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిచిపోయినప్పటికీ వరదలపై పాక్ను భారత్ అప్రమత్తం చేసి మానవత్వాన్ని చాటుకుంది.